ఇక రాజేంద్రనగర్ సర్కిల్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో హార్టికల్చర్లో ద్రాక్ష పండ్ల మేళా నిర్వహించారు. ఈ మేళాలో హార్టికల్చర్ విద్యార్థులు పండించిన 62 రకాల ద్రాక్ష పండ్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు ఎవరైనా నేరుగా హార్టికల్చర్ వద్దకు చేరుకొని స్వయంగా చెట్ల వద్దకు వెళ్లి ద్రాక్ష పళ్ళు రుచి చూసి నచ్చిన వాటిని కొనుగోలు చేసే అవకాశం అందజేశామని నిర్వాహకుడు కార్తిక్ తెలిపారు. 2 వారాల పాటు నిర్వహించనున్న ద్రాక్ష పండ్ల మేళాలో స్థానిక ప్రజలు పాల్గొననున్నారు. ద్రాక్ష పండ్ల చెట్లతో తినడానికి, కొనుగోలు చేయడానికి, సెల్ఫీలు దిగడానికి ప్రజలు వారి కుటుంబ సభ్యులతో హార్టికల్చర్ కు చేరుకుంటున్నారు. నా పేరు కార్తిక్. ఇప్పుడు గ్రేప్ రీసెర్చ్ స్టేషన్ తెలంగాణ హార్టికల్చర్ ఈ ఫామ్కి ఇప్పుడు మేమే ఆప్షన్లో తీసుకుంది. సో ఇక్కడ 62 వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ దొరుకుతాయి. సో ఇక్కడ ఆప్షన్ ఎట్లా పెట్టినామంటే ప్రతి ఒక్కరికి కూడా బౌల్ సీజర్ ఇస్తాం. వాళ్ళు నచ్చిన ఫ్రూట్ని టేస్ట్ చేసి వాళ్ళు కట్ చేసి తీసుకోవచ్చు. ఈ ఆప్షన్ ఎందుకు పెట్టినామంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ ఛాన్స్ ఉండదు. ఎవరికైతే ఫామ్ ఉంటుందో, సొంత ఫామ్స్ ఉంటాయి, వాళ్ళకే కాకుండా బయటి పబ్లిక్కి కూడా ఇట్లా ఫామ్లో ఇట్లా పండుతాయి. ఇట్లాంటి ఆప్షన్ ఇక్కడ పెట్టినాం. సో ఇక్కడ 62 వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ ఉంటాయి. బయట ఒక 2-3 వెరైటీస్ చూస్తారు, కానీ మన దగ్గర ఇంపోర్టెడ్ కూడా ఉంటాయి. సో ఇవి పండించింది మన హార్టికల్చర్ గ్రేప్ రీసెర్చ్ స్టేషన్. సో ఇక్కడ ప్రైజెస్ కూడా బయట కంపేర్ టు బయట ఇక్కడ కొంచెం రీజనబుల్ ఉంటాయి వెరైటీస్. సో మేము మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు ఓపెన్ అయ్యాడు. నా పేరు కార్తిక్. ఇప్పుడు గ్రేప్ రీసెర్చ్ స్టేషన్ తెలంగాణ హార్టికల్చర్ ఈ ఫామ్కి ఇప్పుడు మేమే ఆప్షన్లో తీసుకుంది. సో ఇక్కడ 62 వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ దొరుకుతాయి. సో ఇక్కడ ఆప్షన్ ఎట్లా పెట్టినామంటే ప్రతి ఒక్కరికి కూడా బౌల్ సీజర్ ఇస్తాం. వాళ్ళు నచ్చిన ఫ్రూట్ని టేస్ట్ చేసి వాళ్ళు కట్ చేసి తీసుకోవచ్చు. ఈ ఆప్షన్ ఎందుకు పెట్టినామంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ ఛాన్స్ ఉండదు.